గ్రాక్ ఎలన్ మస్క్ ఏ చాట్బాట్ గ్రాక్ పేరు వింటేనే బీజేపీ గుండెల్లో వందే భారత్ రైలు పరిగెడుతున్నాయి. కమలనాథుల పల్స్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. కమల శిబిరం కింద పెను భూకంపమే పుడుతుంది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు గ్రాక్ ఇస్తున్న జవాబులు చూసి బీజేపీ బిత్తరపోతుంది. మోదీ సర్కార్ లోగొట్టును గ్రాక్ నిస్సంకోచంగా బయటపెడుతుంది. దాని నుంచి ఎక్కువగా కమలం పార్టీని ఇరుకున పెట్టే సమాధానాలే తెర మీద ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రసంగాల్లో వాస్తవాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు గ్రాక్ ఇస్తున్న ఆన్సర్లు కమలనాథులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జవాబులన్నీ బీజేపీకి మోదీకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. మోదీ ప్రధాని కాకముందు రూపాయి మారకం విలువ, ఇప్పుడు రూపీ వాల్యూ, మోదీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన, కరోనా టైంలో మోదీ సర్కార్ వ్యవహరించిన తీరు, బీజేపీ పాలనలో పరిశ్రమల స్థాపన, అసలు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, మోదీ ఎన్ని మీడియా సమావేశాలు పెట్టారు, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు గ్రాక్ ఇస్తున్న జవాబులు చూసి కమలనాథుల ముఖాల్లో నెత్తురు చుక్క ఉంటే ఒట్టు. అంతేనా, బీజేపీ మతతత్వ ఎజెండాను కూడా టచ్ చేసింది గ్రాక్. దాని దూకుడు ఇలాగే కంటిన్యూ అయితే అసలుకే ఎసరు తప్పదు అని బీజేపీలో భయం మొదలైంది. అందుకే గో బ్యాక్ గ్రాక్ అంటూ కొత్త రాగం అందుకుంది. కమలనాథులంతా కలిసి గ్రాక్ గొంతు నొక్కే కుట్ర చేస్తున్నారు. ఆ చాట్ బాట్లోని డేటా అంతా కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేస్తుంటే ఎలన్ మస్క్ ఊరుకుంటాడా? మోదీ సర్కార్ మీద కోర్టుకెక్కాడు. మొత్తంగా ఇప్పుడు వార్ బీజేపీ వర్సెస్ గ్రాక్గా మారింది. గ్రాక్ ఒక ఏఐ చాట్బాట్. ప్రపంచం అంతా కూడా గ్రాక్ను అనేక విధాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భారత్లో మాత్రం భిన్నంగా కనిపిస్తుంది వాతావరణం. ఎందుకంటే అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు గ్రాక్ ముచ్చెమటలు పట్టిస్తుంది. అనేక అంశాలకు సంబంధించి వాస్తవాలు ఏవైతే సమాచారం అందుబాటులో ఉందో ఆ సోర్సెస్ నుంచి అన్ని కూడా క్రోడీకరించి వాస్తవాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు కూడా బీజేపీ ఎటువంటి విషయాలను ప్రజలకు చెప్తా వస్తుంది, ఏ విషయాలను ఎటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తా వస్తుందనే దానికి సంబంధించి గ్రాక్ అన్ని అబద్ధాలన్నింటినీ కూడా కళ్ళ ముందుంచుతోంది. బీజేపీ ఎటువంటి అబద్ధాలైతే చెప్పిందో, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ వచ్చిందో, ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చిందో వాటికి సంబంధించి వాస్తవాలని కూడా గ్రాక్ నిస్సందేహంగా అన్నింటినీ కూడా చాలా క్లియర్గా చెప్తూ వస్తుంది. సో ఇవాళ దానికి సంబంధించి ఏ విధంగా బీజేపీని ఇరుకున పెడుతుంది గ్రాక్ అనే దానికి సంబంధించి మనం కొన్ని ప్రశ్నలు ఉదాహరణగా చూద్దాం. ప్రధానంగా ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ బీజేపీ చెప్పిన అబద్ధాలు ఏంటి అని మనం గ్రాక్ని క్వశ్చన్ చేసిన సందర్భంలో గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది మనం ఒక్కసారి చూద్దాం. సో ఏం చెప్తోంది? భారతీయ జనతా పార్టీ గత 10-12 సంవత్సరాల్లో చేసిన వాగ్దానాలు, వాదనలు కొన్ని పూర్తిగా నెరవేరలేదు లేదా అతిశయోక్తిగా ఉన్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు అని చెప్తోంది. సో ఈ వాదనలను అబద్ధాలు అని పిలవడం వివాదాస్పదం కావచ్చు, కానీ డేటా మరియు ఫలితాల ఆధారంగా వాటిని విశ్లేషించవచ్చు. సో అంటూ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంది. అంటే ఏ విషయాన్ని కూడా వదలకుండా చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది అనేది మనం చెప్పొచ్చు. సో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి వాగ్దానం ఏంటి, వాస్తవం ఏంటి, విమర్శ ఏంటని చాలా డీటెయిల్గా గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాగ్దానం ఏంటి అంటే 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం 20 మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. సో ఇది మోదీ ఇచ్చిన వాగ్దానం. మరి వాస్తవం ఏంటి, ఏం చేసిండ్రు అనే దానికి సంబంధించి కూడా చెప్తోంది గ్రాక్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం నిరుద్యోగ రేటు 2014లో 4.9 నుంచి 2023లో 7.1% పెరిగింది. అంటే నిరుద్యోగ రేటు పెరిగింది అని అంటే అక్కడ ఉద్యోగ కల్పన జరగలేదు, ఉద్యోగాలు రాలేదు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రాక్ బట్టబయలు చేస్తుందని చెప్పొచ్చు. సంవత్సరానికి సగటున 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి. ఇది వాగ్దానంలో 10% కంటే తక్కువ. సో చాలా డీటెయిల్గా ఉన్న విషయాలన్నీ కూడా బట్టబయలు చేస్తుంది. ఇదే బీజేపీకి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దాదాపు దశాబ్దానికి పైగా ఏవైతే అబద్ధాలు చెప్తూ పదే పదే ప్రచారం చేస్తూ వచ్చిందో బీజేపీ, వాటన్నిటిని కూడా గ్రాక్ చాలా క్లియర్గా ప్రజలకు తెలియజేసే విధంగా చెప్తోంది. సో ఇదే ఇప్పుడు వివాదానికి కూడా కారణమవుతోందని చెప్పొచ్చు. విమర్శ ఏ విమర్శ ఉంది? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఉందని ఒకసారి మనం గమనిస్తే ఈ వాగ్దానం అసాధ్యమైందని, ఆర్థిక వాస్తవాలను పట్టించుకోకుండా చేసిన అతిశయోక్తి అని విమర్శకులు అంటున్నారు. సో
మోదీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను చెప్పి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఎంతవరకు అమలు జరిగింది, అందులో ఆచరణ సాధ్యమేంటి, ఎటువంటి విమర్శలు ఉన్నాయి, సో మాటలకి చేతులకి ఎటువంటి తేడా ఉంది, సాధ్యానికి అసాధ్యానికి ఎటువంటి తేడా ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రాక్ చెప్తుంది. ఇక ఇంకో విషయం చూస్తే నల్లధనం తిరిగి తెచ్చి ఖాతాలో 15 లక్షలు వేస్తామని వాగ్దానం ఇచ్చిండ్రు. దానికి సంబంధించి గ్రాక్ ఏం చెప్తుందంటే వాగ్దానం ఏంటి అంటే 2014లో విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తెస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేయొచ్చని కూడా సూచించిండ్రు. సో ఇది వాగ్దానం. మరి వాస్తవం ఎట్లా ఉంది అని అంటే ఎటువంటి భారీ నల్లధనం తిరిగి రాలేదు అనేదే వాస్తవంగా అనిపిస్తుంది. సో ప్రజల ఖాతాలో డబ్బు జమ కాలేదు. 2016 డిమానిటైజేషన్ తర్వాత కూడా ఆర్బీఐ డేటా ప్రకారం 99.3% రద్దు చేసిన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయి. సో వాగ్దానం ఒక రకంగా ఉంది, వాస్తవం దానికి పూర్తిగా భిన్నంగా ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తోంది గ్రాక్. సో దీనికి సంబంధించి నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మాటకు సంబంధించి విమర్శ ఎట్లా ఉంది అని అంటే ఈ వాగ్దానం ఓట్ల కోసం చేసిన ఆకర్షణీయమైన మాటలు మాత్రమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. సో ఎక్కడ కూడా సందేహాలకు తావు లేకుండా చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్న విషయాలను బయట పెడుతోంది గ్రాక్ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు చూసుకుంటే ఈ డిమానిటైజేషన్ నల్లధనాన్ని అంతం చేస్తుందనే విషయాన్ని కూడా చెప్పింది. దానికి సంబంధించి వాదన ఎట్లా ఉంది, 2016లో నోట్ల రద్దు నల్లధనాన్ని నిర్మూలిస్తుందని, ఉగ్రవాదాన్ని బలహీనపరుస్తుందని కూడా చెప్పిండ్రు. సో మరి వాస్తవం ఎట్లా ఉంది, ఆర్బీఐ ప్రకారం రద్దయిన నోట్లలో 99% తిరిగి వచ్చాయి. సో నగదు సర్క్యులేషన్ 2016లో 16 లక్షల కోట్ల నుంచి 2023లో 34 లక్షల కోట్లకు పెరిగింది. సో ఉగ్రవాద ఘటనలు కూడా పూర్తిగా తగ్గలేదు. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది ఇక్కడ బ్రాకెట్లో మనం గమనించినట్లయితే ఉగ్రవాద ఘటనలు కూడా పూర్తిగా తగ్గలేదు అనే దానికి 2019లో పుల్వామా దాడి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి విమర్శ ఏముంది అని అంటే ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, లక్ష్యాలను సాధించలేదు అని ఆర్థికవేత్తలు అంటున్నారు అంటూ కూడా గ్రాక్ ఈ విషయాన్ని కూడా బట్టబయలు చేసింది. సో ఇది కూడా ఇంకొక దెబ్బగా చెప్పొచ్చు బీజేపీకి. మరోవైపు చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ విప్లవం, మోదీ చెప్తున్న మాటలకి చేతలకి ఎక్కడ పొంతన ఉంది, ఎక్కడ పొంతన లేదు అనే దాన్ని గ్రాక్ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రధానంగా చెప్తున్న మాట ఎక్కడైనా సరే మోదీ మాట్లాడే మాట మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ విప్లవం వస్తుందని చెప్పిన మాట. సో దీనికి సంబంధించి వాగ్దానం ఏమి ఇచ్చిండ్రు అని అంటే 2014లో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసి ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. మరి వాస్తవం ఎట్లా ఉంది, తయారీ రంగంలో జీడిపిలో వాటా 2011-12లో 16.3% నుంచి 2022లో 13%కి తగ్గింది ఇక్కడ. సో ప్రభుత్వ డేటా ఇది ప్రభుత్వ డేటా అనే కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిండు, తయారీ రంగాన్ని బలోపేతం చేసి, కానీ అది జరగలేదు అనే విషయాన్ని వాస్తవాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కూడా ప్రభుత్వ డేటా ప్రకారం అనేది. సో ఇక్కడ ఎటువంటి సందేహం లేదు, ఎక్కడ భేషజాలకు తావు లేదు, తిమ్మిని బమ్మని చేసే ప్రసక్తి అస్సలే లేదు. సో ఇట్లా ఉద్యోగ సృష్టి అంచనాలకు అనుగుణంగా లేదు. ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా మోదీ చెప్పిన అబద్ధాలు కావచ్చు, బీజేపీ ప్రచారం చేసిన అబద్ధాలు కావచ్చు, వాటన్నిటిని గ్రాక్ ఇట్లా బట్టబయలు చేసుకుంటా పోతా ఉంటే మరి రేపటి నాడు చాలా కష్టపడి అబద్ధాల సామ్రాజ్యం నిర్మించుకున్న బీజేపీ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు బీజేపీ ప్రధానంగా ఏం చేస్తూ ఉంటుందనే దానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్ ముస్లింలకు మాత్రమే అనుకూలం అనే ఒక మాట మాట్లాడుతుందనే దానికి సంబంధించి మనం ఇంకో గమనిస్తే కాంగ్రెస్ పై ఎటువంటి వాదన ఉంది, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ పదే పదే చెప్పింది. సో వాస్తవం ఏంటి, కాంగ్రెస్ మేనిఫెస్టోలు 2004, 2009 సాధారణ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాయి. ముస్లిం నిర్దిష్ట వాగ్దానాలు లేవని ఫ్యాక్ట్ చెక్ సైట్స్ చూపించాయి. విమర్శ, ఈ వాదన రాజకీయ ధృవీకరణ కోసం చేసిన అతిశయోక్తి అని ప్రతిపక్షాలు అంటున్నాయి. సో క్లియర్. ఇంకొక ప్రధానమైన అంశం మోదీ హయాంలో అవినీతి లేదు అనేది. సో ఇక్కడ వాదన ఎట్లా ఉంది, బీజేపీ అవినీతి రహిత పాలన ఇస్తుంది అని చెప్పింది. సో మరి వాస్తవం ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, దానికి సంబంధించి ఒక్కసారి మనం గమనిస్తే వాదన బీజేపీ అవినీతి రహిత పాలన ఇస్తుందని చెప్పింది. వాస్తవం రాఫెల్ ఒప్పందం డీల్ ధరలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్లో పారదర్శకత లేమి, బీజేపీకి 50%,
ప్లస్ 50% మించి విరాళాలు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పీఎం కేర్స్ ఫండ్ వివాదాలు విమర్శలు రేకెత్తించాయని కూడా చెప్తుంది. సో వాదన ఎట్లా ఉంది, బీజేపీ ఏం చెప్తుంది, వాస్తవం ఎట్లా ఉంది, దానికి సంబంధించి అన్ని కూడా విత్ డేటా గ్రాక్ అన్ని కూడా బట్టబయలు చేస్తుంది. సో దీనికి సంబంధించి మోదీ హయాంలో అవినీతి లేదు అనే దానికి సంబంధించి మరి విమర్శ ఎట్లా ఉందంటే అవినీతి తగ్గినా పూర్తిగా లేదు అని చెప్పడం అతిశయోక్తి అని విమర్శకులు అంటున్నారు అంటూ కూడా గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకోవైపు చూస్తే ప్రధానంగా ఆర్టికల్ 370 దీనికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో శాంతి అని బీజేపీ మాట్లాడింది. మరి దీనికి సంబంధించి గ్రాక్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. సో వాగ్దానం ఇచ్చింది 2019లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే కాశ్మీర్లో శాంతి అభివృద్ధి వస్తాయని చెప్పారు. సో వాస్తవం ఎట్లా ఉంది, ఉగ్రదాడులు కొంత తగ్గిన 2018లో 417 నుంచి 2022లో 229 ఎంహెచ్ఏ డేటా ప్రకారం అని చెప్తుంది. సో స్థానిక అసంతృప్తి మరియు రాజకీయ శూన్యత కొనసాగుతున్నాయి. ఇంకా ఎన్నికలు ఇంకా జరగలేదు 2025 నాటికి అనే విషయాన్ని వాస్తవాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఈ నేపథ్యంలో మరి బీజేపీ చెప్పిన మాట అబద్ధం అనే దానికి సంబంధించి ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో శాంతి నెలకొంది అనే దానికి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ శాంతి పూర్తిగా స్థాపించబడలేదని, ఈ వాదన అతిశయోక్తి అని విశ్లేషకులు అంటున్నారు అంటూ కూడా చెప్తుంది. మరోవైపు డబుల్ ఇంజన్ వృద్ధి అనేది ప్రధానంగా బీజేపీ పదే చెప్పే మాట డబుల్ ఇంజన్ వృద్ధి అనేది. సో దీనికి సంబంధించి వాదన ఎట్లా ఉందంటే కేంద్రంలో మరియు రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉంటే అభివృద్ధి రెట్టింపు అవుతుందని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వాస్తవం ఎట్లా ఉంది, అభివృద్ధి రెట్టింపు అయిందా అని అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో పేదరికం నీతి ఆయోగ్ ప్రకారం యూపీలో 22%, మధ్యప్రదేశ్లో 20% మరియు నిరుద్యోగం ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది. సో దీనికి సంబంధించి డబుల్ ఇంజిన్ వృద్ధికి సంబంధించి వాదన ఎట్లా ఉంది, వాస్తవం ఎట్లా ఉంది, మరి ఎటువంటి విమర్శలు వస్తున్నాయని ఒకసారి మనం చూస్తే ఈ వాదన ఆశించిన స్థాయిలో నిజం కాలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. సో ఎట్లా చూసుకున్నా కూడా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఎన్ని రకాల సమాధానాలు ఉంటాయి. సో ఎన్ని విధాలుగా ఈ ఆన్సర్ నుంచి మరింకో ప్రశ్న ఉత్పన్నం కాకుండా అన్ని విధాలా ఒక పూర్తి స్థాయిలో ఆన్సర్ చేస్తుంది గ్రాక్. మరి ఇది ఇప్పుడు బీజేపీకి పెను ప్రమాదంగా మారిందనే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అల్టిమేట్గా ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక ముగింపు కూడా ఇచ్చింది. సో బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు కాకపోవచ్చు, కొన్ని వాగ్దానాలు అవస్థాపన సంక్షేమం అంశికంగా నెరవేరాయి, కానీ ఉద్యోగాలు, నల్లధనం, డిమానిటైజేషన్ వంటి పెద్ద వాగ్దానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి లేదా అతిశయోక్తిగా ప్రచారం చేయబడ్డాయి. ఈ ఆరోపణలు రాజకీయ దృక్కోణంతో కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి డేటా మరియు సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. మీకు ఏదైనా నిర్దిష్ట వాగ్దానంపై లోతుగా తెలుసుకోవాలంటే చెప్పండి. సో అల్టిమేట్గా ఉన్న విషయాలన్నీ కూడా కుండబద్దలు కొట్టినట్టు గ్రాక్ చెప్తుంది. సో ఇది ప్రధానంగా ఇప్పుడు బీజేపీకి సమస్యగా మారిందనేదే దేశమంతా కూడా చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి గ్రాక్ ఎవరికి చెందింది అంటే ఎలన్ మస్క్ చెందింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కి ఆయన హీఈస్ ద ఓనర్. సో ఆయనకు సంబంధించిందే ఈ గ్రాక్ కూడా. మరి గ్రాక్ ఈ విధంగా వాస్తవాలన్నీ కూడా బట్టబయలు చేసుకుంటా పోతుంటాయి. ఇంతకాలం కష్టపడి నిర్మించుకున్న అబద్ధాల పునాదుల మీద నిర్మించుకున్న సామ్రాజ్యం పరిస్థితి ఏంటి, మరి దేశంలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది రాను అనేది కూడా బీజేపీకి ఒక భయం, ఆందోళన కలిగించే విషయంగా ఉంది. మరి దీనికి సంబంధించి బీజేపీ ఏం చేయబోతోంది, మరి కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మరి గ్రాక్ మీద ఏమైనా చర్యలు తీసుకోబోతుందా అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ డేటా అంతటిని కూడా ఇదే విధంగా కొనసాగితే బీజేపీ భవిష్యత్ అనేది క్లోజ్ అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.